పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాట్లను అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈవీఎంల మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మరోవైపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో అక్కడ సైతం బై ఎలక్షన్ కు సన్నద్దమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో జీహెచ్ఎంసీ అధికారులు దూకుడు పెంచారు. ఈవీఎం, వీవీప్యాట్ల మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఆయన ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాలోని 2 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు కేటాయించాల్సిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఎన్నికలపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ ప్రక్రియ మొత్తాన్ని స్క్రీన్ ద్వారా చూపించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఖరారైన ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఆయా పార్లమెంటు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ర్యాండమైజేషన్ జాబితా ఆధారంగానే జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు కేటాయించారు. 15 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 3986 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఎన్నికల సంఘం ఆదేశానుసారం 25% అదనంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను రిజర్వ్ లో ఉంచనున్నారు. 40% వీవీప్యాట్లను రిజర్వ్ లో ఉంచేందుకు అదనంగా కేటాయించారు. These type of issues are there, which is bloating our demand. ఇప్పుడు నేను వచ్చి చూసేటప్పుడు డిమాండ్ ఎంత అంటే 12,000 మనం రావాలని అనుకుంటున్నాను. 1 చూసుకొని ట్రాక్ చేసుకుంటే ఎక్కడ దాకా వస్తాయని తెలియదు. సగభాగం రావాలి. సో ఆ క్లీనప్ ఆఫ్ డేటాబేస్ అనేది కూడా మనం ఈ సంవత్సరం తీసుకోవాలి. కరెక్ట్ డిమాండ్ ఎంతో తెలిస్తేనే మనం కరెక్ట్ గా చేసుకోవచ్చు. నేను వచ్చే చోట్ల పెడితే బడ్జెట్ లో ఎంత పెట్టారు, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ 2,000 కోట్లు అనుకుంటున్నాం, అంతే కదా. మనకు వచ్చిన ఇంటర్నల్ టార్గెట్ చూసుకుంటే 2,100 నా 31st అర్థం కాదు. బడ్జెట్ లో 2,000 రాస్తున్నాం. మన టార్గెట్ 2,100 పెట్టుకున్నాం. ఇది 100% ఎందుకు తేడా వచ్చింది అర్థం కాదు. దేని వరకు రివ్యూ చేయాలి, బడ్జెట్ వరకు రివ్యూ చేయాలా, లేకపోతే మనకి ఇచ్చిన టార్గెట్ పెట్టుకుని రివ్యూ చేయాలా? మరి 2,100 లెక్క ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి? పోయిన సంవత్సరం మనం కలెక్ట్ చేసేది 16,000. మనం దాదాపు 500 కోట్లు ఎక్కువ పెట్టుకున్నాం, 450 కోట్లు ఎక్కువ పెట్టుకున్నాం. ఈ 450 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ మేమన్నీ అనలైజ్ చేసుకుని ఆర్ఈ వచ్చేసేటప్పుడు అప్పుడు ఓటీఏ స్కీమ్ ఇట్ వాస్ నాట్ అండర్ కన్సిడరేషన్ కాబట్టి 1807 ఎంతో పెట్టాము. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు ఎన్నికల ప్రక్రియతో పాటు కంటోన్మెంట్ లోనూ ఎలక్షన్ పనులు చక్కబెడుతున్నారు అధికారులు.